ఇక పల్లెలు దేశానికి పట్టుకోమలు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీ ఏనాడో చెప్పారు. సరిగ్గా అదే పంథాలో అభివృద్ధిలో దూసుకుపోతోంది రంగారెడ్డి జిల్లాలోని కమ్మెట గ్రామం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న తరుణంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలనే అంశంపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవలే 2 అవార్డులు సొంతం చేసుకున్న కమ్మెట గ్రామ పంచాయతీ ఇతర పల్లెలకు ఆదర్శంగా నిలుస్తోంది. కమ్మెట గ్రామం దశాబ్ద కాలంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. 2 పర్యాయాలు పట్లొల్ల హనుమంతరెడ్డి, తులసిరాజు సర్పంచులుగా గ్రామంలో దాదాపు 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు. వీధి దీపాలు ఏర్పాటు చేయడం, గొల్లగూడెం నుండి కమ్మెట గేట్ వరకు సీసీ రోడ్లు, శ్మశాన వాటికకు వెళ్లే రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. గ్రామం మధ్యలో నుండి ఉన్న 11 kV హెవీ కరెంటు లైన్ ను సొంత నిధులతో గ్రామ చివరికి మార్పించారు. గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు గ్రామానికి 2 అవార్డులు వరించాయి. పట్లొల్ల హనుమంతరెడ్డికి బహుజన సేన అకాడమీ, నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా నుండి ఉత్తమ సేవా అవార్డు, తాజా మాజీ సర్పంచ్ తులసిరాజు ఉత్తమ సర్పంచ్ గా పురస్కారం లభించింది. గ్రామానికి 2 అవార్డులు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మా ఊళ్ళో ఐకమత్యం ఎక్కువ ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ముందు తులసిరాజు గారిని గెలిపించాము. అభివృద్ధిలో వాళ్ళు చాలా మంచి తోడ్పాటు చేశారు. అంతకుముందు మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డి మా సోదరుడే, మా మిత్రుడు, మేమందరం కలిసే ఉంటుంది. ఆయనకు ప్రజలందరూ మంచిగా ఓట్లేసి గెలిపించి ముందు ఇంకా ఎదగాలని, ఆల్రెడీ ఆయనకు బహుజన సమాజ్ దాంట్లో ఆయనకు అవార్డు రావడం గొప్ప విషయము. చేసిన పనులు చాలా ఉన్నాయి. రాజుగారు చెప్పినట్టు ఇంతకుముందు మా ఊళ్ళకి రోడ్లు చాలా చిన్నగా ఉంటుండే. అందరూ రైతుల సహకారంతో అందరితో రోడ్లు మంచి పెద్ద చేయడం జరిగింది. ఇంకా ముందు ఇటువంటి అవార్డులు మా గ్రామానికి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మా కమ్మెట గ్రామం నుంచి అవార్డు వచ్చిందంటే అందరికి సంతోషమైంది. ఇప్పుడు ఎందుకంటే నేను అనుకుంటుంటే కమ్మెట అవార్డు అంటే వేలూరులోకి వచ్చినప్పుడు అనుకుంటుంటే అవార్డు ఈ ఊరికి ఎందుకు వచ్చింది, మన తానికి ఎందుకు రాలేదు అనుకుంటుంటే ఎప్పటికీ. అయితే ఇప్పుడు వచ్చినందుకు మా పని చూసి పబ్లిక్లో మా సర్పంచ్, మా మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డి, రాజు వీళ్ళంతా తిప్పలవాడి ప్రయత్నం చేసి రోడ్డు అన్నీ సీసీ రోడ్లు గల్లీ ఒక్క గల్లీ తప్పకుండా సీసీ రోడ్లు వేసిర్రు. దానికి నేను మా ఊరు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తమ సొంత నిధులతో ఇప్పటి వరకు 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నామని నేతలు వివరించారు. మా గ్రామానికి అవార్డులు సంతోషంగా ఉందంటున్నారు. గ్రామాలు అభివృద్ధి సాధించాలంటే గ్రామస్తుల సహకారం తప్పనిసరి అని అంటున్నారు. ఈ అవార్డులు వచ్చినందుకు సహకరించిన గ్రామస్తులకు పట్లొల్ల హనుమంతరెడ్డి, తులసిరాజు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. నేను 2006 సంవత్సరంలో వార్డు మెంబర్గా ఎస్సీ కాలనీ నుంచి ఎన్నికైనా. అక్కడ ప్రజలు నాకు మెజార్టీతో గెలిపించినందుకు నా రాజకీయ పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను వార్డు మెంబర్ అయిన ప్రగతి రిసార్ట్ నుంచి సొంత డబ్బులు పెట్టి గొల్లపల్లి మెయిన్ రోడ్ వరకు సుమారుగా 10 లక్షలు పెట్టి మట్టి రోడ్ చేయించిన. తర్వాత అంచెలంచెలుగా వర్కులు చేసుకుంటూ ప్రజలకు సేవలు చేసుకుంటూ 2013లో సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్ అయితే సుమారుగా 2 గ్రామాలు కలిసి 700 మెజార్టీతో సర్పంచ్ ఎన్నికైనా. ఆ నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాటర్ షెడ్ స్కీమ్, మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఉండే. వాటర్ షెడ్ స్కీమ్ కింద 1,20,00,000 చెరువులు, రాతి కట్ట, ఈ వాటర్ ప్రాబ్లం చాలా 1,20,00,000 వరకు చేయంగా మా గ్రామానికి సర్పంచ్, మాజీ సర్పంచ్ అయినటువంటి తులసిరాజుకు బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు, రామకృష్ణ సార్ వాళ్ళు, రాధా రామకృష్ణ సార్ వాళ్ళు ఉత్తమ సర్పంచ్ చేయడం, మళ్ళా మా మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డికి ఉత్తమ సేవారత్న అవార్డు ఇవ్వడం, మా ఊరికి చేసిన సేవలు ఆయన చాలా చేసిండు. ఒక 2 కిలోమీటర్ల వరకు సీసీ రోడ్డు చేసిండు. మరియు మా గ్రామంలో 11 kV వైర్లు ఊరు మధ్యలోకి వెళ్ళి ఉండే. సొంత డబ్బులతో 15 లక్షలు ఖర్చు పెట్టి ఆ వైర్లు తీసేసి ఊరు బయట నుంచి చేయడం జరిగింది. మళ్ళా ఓ 2 కిలోమీటర్లు సీసీ రోడ్లు చేసిండు. సుమారు 2 కోట్లు పెట్టి
కమ్మెట గ్రామానికి ఉత్తమ సేవారత్న, ఉత్తమ సర్పంచ్ గా అవార్డు రావటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు ఇచ్చిన బహుజన సేవా అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.